మనకు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో హ్మ్. ఎవ్వరైనా సరే ఏ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళైనా సరే మనకు ఫీచర్ క్రైమ్స్ అన్నీ గూడా టెక్నికల్‌గానే ఉంటాయి. టెక్నికల్ ఎవిడెన్స్ పైనే నడుస్తాయి. మనకు బిఫోర్ కేస్‌కి అంటే బిఫోర్ ఉన్న వాటికి, ఇప్పుడున్న వాటికి చాలా చేంజ్ అయిపోతుంది. ఇండియాలో ఆల్‌మోస్ట్‌గా ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారు, క్రైమ్స్ ఎంత ఫాస్ట్‌గా మూవ్ అయితుంది అన్నది ఫర్దర్‌గా మనం ఇప్పుడు సర్వీస్ చేసేవాళ్ళు ఇంకా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు సర్వీస్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళుంటారు. ఒక 10 ఇయర్స్ అట్లా సర్వీస్ చేసిన వాళ్ళుంటారు. బిఫోర్ వాళ్ళు ఒక 30 ఇయర్స్ సర్వీస్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. బట్ నేను చెప్పేదేందంటే, ఇప్పుడున్న ఇంటర్నెట్ అనేది ఇయర్ బై ఇయర్ మనకు గ్రోత్ అయితూనే వెళ్తుంది. కాబట్టి ఏ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు మాకవసరం లేదు ఈ సబ్జెక్టు అని అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా. ఈరోజు ఫస్ట్ క్లాస్ కాబట్టి మళ్ళా చెప్తున్నా. ఏ దాంట్లో అయినా సరే ఏసీబీలో పనిచేస్తున్న వాళ్ళైనా సరే, మీరు సీఐడీలో పనిచేస్తున్న వాళ్ళైనా సరే, నార్మల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న వాళ్ళైనా సరే, ఎవ్వరైనా సరే మీరు క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌లో పనిచేస్తున్న వాళ్ళైనా, సైబర్ ల్యాబ్‌లో పనిచేస్తున్న ఎవరికైనా సరే మనకు ఇంటర్నెట్ గ్రోత్ అయ్యే కొద్దీ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనకు ప్రీవియస్‌గా ఉన్న క్రైమ్స్‌కి ఇప్పటికి చాలా డెఫినిషన్ ఉంది మనకు. అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది క్రైమ్ అనేది. ఏ పర్సన్‌ని పట్టుకోవాలన్నా టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. వాడేమైనా ఫేస్‌బుక్, వాట్సాప్ వాడినాడా? లేకపోతే క్రైమ్ ఏమైనా చేసి వెళ్ళిపోయినాడా? మనకి ఇవన్నీ కూడా టెక్నికల్‌గా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది నాకు అవసరం లేదు, నాకు అని ఎవరు అనుకోకుండా అవకాశాలు ఉన్నాయి గాబట్టి ఇప్పుడు చెప్పడానికి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఫర్దర్‌గా మనకు ఒక 10 సంవత్సరాలు అంటే 2 ఇయర్స్ లోపల మనకి ఇంటర్నెట్ గ్రోత్ అనేది ఎట్లా ఉంటుందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇంటర్నెట్ అనేది మనకు ఒక డివైస్ నుంచి ప్రపంచంలో ఉన్న డివైస్ అన్నిటికి కనెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న ఇంటర్నెట్ గురించి మనకందరికి తెలుసు. బట్ ఇంటర్నెట్ అనేది మన ఇండియాలో యూజింగ్ పర్సన్స్ ఇట్లా అంటే ఎంత పర్సెంటేజ్ ఉందో ఒక్కసారి చూసుకుంటే, భారతదేశంలో దాదాపుగా మనకు 2022 నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారులు 40 మిలియన్స్ అంటే జనాభా దాదాపుగా 60% మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. మనకున్న జనాభాలో 150 క్రోర్స్ జనాభాలో 60% వాడుతున్నారు అంటే క్రైమ్స్ కూడా మనకు చాలా వరకు ఇంటర్నెట్ క్రైమ్స్ ఎక్కువైపోతాయి. నార్మల్ క్రైమ్ కంటే ఇంటర్నెట్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నాకు అవసరం లేదు ఈ సబ్జెక్టు నేనెందుకు నేర్చుకోవాలి, నాకెందుకు అని అనుకోకుండా ఎలాగో మనకు ప్రతిరోజు టైం అనేది అందరికుంటుంది. కనీసం ఈ 1 అవర్ మాత్రం మీరు ఏదో ఒకటి చూసుకొని, విని కనీసం మీరు విన్నారనుకోండి, ఓహో! ఈ క్రైమ్‌కి ఇది జరుగుతుందా? ఇలా జరిగిందా? అని ఒక ఇన్వెస్టిగేషన్‌లో చాలా అంటే చాలా యూజ్ అయితుంది. దయచేసి అందరికి ఒకటే చెప్తున్నా. గ్రూప్‌లో జాయిన్ అయినాము అనేది కాకుండా, ఎంత నేర్చుకున్నాము ఈరోజు క్లాస్ ఏమి విన్నాము, దానిపైన మనకు టైం ఉన్నప్పుడు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే బావుంటుంది. ఇక్కడ మన ఎస్ఐ వాళ్ళకందరికీ ఎస్ఐ, సీఐ వాళ్ళందరూ మనం ఏదైనా ఉంటే కింద వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. డిపెండింగ్ అవ్వడం వల్ల మనకు ఒక కానిస్టేబుల్ చేస్తారు. మనం వాళ్ళ పైన డిపెండింగ్ కాకుండా ఓన్‌గా మీరే ఇన్వెస్టిగేషన్ చేసుకోగలుగుతారు నేర్చుకుంటే. అది మీకు కేస్‌లో చాలా చాలా యూజ్ అయితుంది. అందరికి దయచేసి చెప్తున్నాను. నాకు అవసరం లేదు అనుకోకుండా ప్రతి ఒక్కరు వినండి. కొన్ని క్లాస్‌లు వింటే మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇదొకటి నా సజెషన్ సార్. మనకు 2025 నాటికి సర్వీస్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఇప్పుడు సర్వీస్ ముందుకింకా వెళ్తున్నారో, సర్వీస్‌లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంటు. 2016లో ఇంటర్నెట్ స్టార్ట్ అయినప్పుడుకి, 2017కి మనకు 2016లో, 2014, 15లో చూసుకుంటే ఇంటర్నెట్ అనేదే లేదు మనకు. జియో వాళ్ళు రాగానే ఇంటర్నెట్ ఒకేసారి గ్రోతింగ్ వచ్చేసింది. 5జీ నెట్వర్క్ వాడుతున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర డేటా ప్రాబ్లమ్ లేదు. ఇంకా ఒకటి కరోనా రావడం వల్ల ఆన్‌లైన్ మొత్తం అయిపోయింది. ఆన్‌లైన్ ఆన్‌లైన్‌లో మొత్తం క్లాసెస్ చెప్పడం ఇవన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్నెట్ యూజింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అయితుంది. అలాగే మనకు సైబర్ క్రైమ్‌లో కూడా రిపోర్టింగ్ కేసెస్ కూడా చాలా వరకు ఇవే జరుగుతున్నాయి. బట్ ఇంటర్నెట్ యూజింగ్ ద కేస్ అనేది సైబర్ క్రైమ్‌లోనే మనం రిపోర్ట్ చేయాలి, సైబర్ క్రైమ్‌కే పంపించాలనుకోకుండా ఓన్‌గా మీరే ఇన్వెస్టిగేషన్ జేసుకోవచ్చు. అంటే వింగ్‌లో ఉన్న వాళ్ళైనా సరే మీరే ఓన్‌గా చేసుకోవచ్చు.
ఫర్దర్‌గా ఎవరికి పంపించాలి, ఎవరికి లేదు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మనకు ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ గురించి ఇంటర్నెట్ యూజింగ్ గురించి ఇండియాలో ఎంతమంది పర్సెంటేజ్ యూజ్ చేస్తున్నారో, ఫర్దర్ ఫ్యూచర్‌లో అంటే ఒక 3 ఇయర్స్ లోపల మనకు ఎంతమందికి వెళ్తుంది ఇంటర్నెట్ అనేది మనం చూస్తున్నాం గాబట్టి, మనకు ఈ క్లాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నేర్చుకుంటున్నారో ఈ క్లాస్‌లు చాలా ఇంపార్టెంట్ మీకు. మీకున్న టైంలో ఒక 1 అవర్ టైం కేటాయించుకోండి. కేటాయించుకొని నేర్చుకోండి సార్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇండియాలో ఉన్న ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, మీకు నెక్స్ట్ ఫర్దర్ క్లాస్‌కి ఇది చాలా యూజ్ అయితుంది మీకు. ఎందుకంటే మనం ఐపీ అడ్రెస్ కొంతమందికి అస్సలకి ఏం తెలీదు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మనకు కొంతమందికి తెలిసుంటుంది. ఎవరైతే మనకు ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ అలాంటి వాళ్ళకి కొంతమంది తెలుస్తుంది. ఇది టెలికామ్ ఆపరేటర్ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళకి తెలుస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరుంటారు అన్నది మనం చూసుకోవాలి. ఆ ఎవిడెన్స్ ప్రకారం మనకి ఏదైనా ఎవిడెన్స్ అంటే ఉంది అంటే మనకు సీడీఆర్ గురించి మీకు అందరికి తెలిసి ఉంటుంది. సీడీఆర్ మీనింగ్ ఒక కాల్స్ ఎవరికి చేశారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. బట్ మన ఇండియాలో ట్రై అనేది చాలా వరకు ఈ టెలికామ్ ఆపరేటర్ సర్వీస్ అందరికీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అక్కడ ప్రతి పర్సన్ ఏదైతే మాట్లాడుతున్నాడో వాళ్ళంతా రికార్డింగ్ సెషన్స్ జరుగుతాయి. ప్రతిది రికార్డ్ అయితుంది. మనకు ఈ వెబ్‌సైట్ మీకు చాలా అంటే చాలా యూజ్ అయితుంది. ప్రతి ఒక్కరు ఈ వెబ్‌సైట్‌ని మీరు ఒకసారి ఓపెన్ చేసుకోండి. దీంట్లో మీకు ఎన్ని విధాలుగా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయో మీరు తెలుసుకోవచ్చు. ఇది మనకు 1997లో సెక్షన్ 3 ప్రకారం భారత ప్రభుత్వ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓన్లీ టెలికాం కమ్యూనికేషన్ రంగానికి మాత్రమే హెడ్‌గా ఉంటుంది. ఎవరైనా సరే మనం ఒక టెలికాం ఆపరేటింగ్ అంటే ఏదైనా పెట్టుకోవాలంటే వీళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఒక రేట్ ఎక్కువ పెట్టుకోవాలన్నా, తక్కువ పెట్టుకోవాలన్నా గూడా వీళ్ళతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే వాళ్ళు కొంచెం మూవ్ జేసుకోవడం అంటే జరుగుతుంది. మనకు ఇది ఎందుకు అవసరం అంటే ఎవరికైతే మనం ఐపీ పెట్టాలో లేకపోతే వాళ్ళ సర్వర్ నుంచి డేటాని రిమూవ్ జేయాలనుకుంటున్నామో వాళ్ళెవరో తెలుసుకోవాలి అంటే వీళ్ళ వెబ్‌సైట్ మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ వెబ్‌సైట్ యూజ్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి లింక్ ఓపెన్ జేసుకోండి. నేను చెప్పే ప్రతీది గూడా ఇండియా తర్వాత ఇంటర్నేషనల్ వైడ్‌గా ఉన్నది మాత్రం చెప్తాను నేను. గుర్తుపెట్టుకోండి సార్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మనకు ట్రై అనేది చాలా ఇంపార్టెంట్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉంటుంది. ఇది మనకు మీకు తెలిసిన వాళ్ళు ఓకే. తెలియకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అయితుంది. అలాగే కొన్ని కొత్త విషయాలు గూడా మీకు కూడా తెలుస్తాయని నా ఉద్దేశ్యం. ట్రై మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకోగానే మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఈ ఆప్షన్స్‌లో మనం మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసుండొచ్చు, తెలియకపోయుండొచ్చు అని నా అభిప్రాయం. ట్రైలో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్ అని ఒకటుంటుంది. సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు. సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్‌లో మనకు కొన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఎట్లా ఉంటుంది మనకు అన్నది ఉంటుంది. సరే ఎవరు మాట్లాడకండి మ్యూట్‌లో పెట్టుకోండి. రికార్డ్ చేసేటప్పుడు ఎవరు ఆన్ చేసుకోకండి. మనకు బేసిక్ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. వీఎస్టీ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. ఇంటర్నేషనల్ సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. నేషనల్ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. పీఎంఆర్‌టీ సర్వీస్ ప్రొవైడర్స్ కొంతమందుంటారు. వీళ్ళంతా మాకెందుకు అవసరము అనుకుంటే, మనం ఐపీడీఆర్ పెట్టుకుంటే ఎవరికి పెట్టుకోవాలి, ఎవరు వాళ్ళు, ఐపీ వచ్చిన తర్వాత ఏ కంపెనీ, వాళ్ళు అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ బేసిక్స్ ఇవన్నీ మనకు తెలిసుండాలి. మీరు రేపు పొద్దున్న ఇంటర్నెట్‌లో జరిగే ప్రతి ఇష్యూ పైన ఒక ఐపీ దొరుకుతుంది. ఐపీ పైనే మనం డేటాని అనలైజ్ చేయగలుగుతాం. నేను ఓన్లీ మీ దగ్గర ఫోను నంబర్ ఉంటే నేను సీడీఆర్ పెట్టుకుంటాను అనేది కాదు. మనం ఐపీ పెట్టుకోవాలి అనుకుంటే, ఐపీడీఆర్ పెట్టుకోవాలి అనుకుంటే మీరు కంపల్సరీగా ఇంటర్నెట్ పైన ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ పైన మీకు అవగాహన ఉండాలి. ఇప్పుడు వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారు? బేసిక్స్ మనకు సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన ఇండియా ఆల్‌మోస్ట్‌గా చూసుకుంటే రిలయన్స్, తర్వాత ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ కొంతమందికి తెలిసుంటాయి. మనకు అలా కాకుండా ముంబై సైడు, ఢిల్లీ సైడ్ వచ్చేసి ఎంటీఎస్ వాడతారు వాళ్ళు. మహారాష్ట్ర టెలికమ్యూనికేషన్ వాడతారు వాళ్ళు. ఢిల్లీ, ముంబై 2 రాష్ట్రాల్లో ఎక్కువగా వాడతారు వాళ్ళు. నెక్స్ట్ వన్ వచ్చేసి వోడాఫోన్ ఆల్ ఇండియా కంట్రీస్ ఉంటుంది. తర్వాత మనకు మిగతా ఏ కంపెనీస్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు. దాంతో పాటు
మనకు నేమ్ అంటే వాళ్ళ ఏరియా ఎక్కడ, ఆ ఏరియా ఏ ఏరియాలో మనకు గ్రోత్ ఉంది వీళ్ళది. రిలయన్స్ జియో ఇన్ఫర్మేషన్ వాళ్ళది వచ్చేసి ఆల్ ఇండియా మొత్తం నడుస్తుంది. వాళ్ళకి సంబంధించిన అడ్రస్ మనకు దొరుకుతుంది ఇక్కడ. అడ్రస్ తర్వాత ప్రెసిడెంట్ ఎవరున్నారు అనేది తెలుసుకోవచ్చు. సార్ ప్రతిసారి తర్వాత టెలిఫోన్ నెంబర్స్, ఫ్యాక్స్ నెంబర్స్, మెయిల్ ఐడీస్ చాలా ఇంపార్టెంట్. ఏ కంపెనీ వాళ్ళైనా సరే ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళకు చేస్తారు. మీరు ఎవరికైనా మెయిల్ పెట్టుకోవాలా, ఈ కంపెనీస్ వాళ్ళకి మెయిల్ పెట్టుకోవాలన్నా, వాళ్ళ అడ్రస్ చూసుకోవాలన్నా మీకు ఈ వెబ్‌సైట్‌లో చాలా డేటా ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వైర్‌లెస్ సర్వీస్ ప్రొవైడర్స్. అంటే ఈ ఫోన్స్ ఏముండవు. వైర్‌లెస్ అంటే మనకు డివైజెస్, వైర్‌లెస్ డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినవి. మనం రూటర్స్ గాని, స్విచ్ గాని ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఇంటర్నెట్ సంబంధించినవి. వాటికి సంబంధించిన వాళ్ళు మొత్తం ఇక్కడ మనకు ఎవరైతే ఆపరేటింగ్ అంటే ఎవరైతే మనకు సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో లిస్ట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సర్వీస్ ప్రొవైడర్స్‌లోనే ఇంకా చాలా టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో చాలా కంపెనీస్ ఉంటాయి. ఇంటర్నెట్ సర్వీస్ చేసే వాళ్ళు మనకు చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. వాళ్ళ కంపెనీస్ సీఈఓస్ ఎవరున్నారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది మీకు చాలా అంటే యూజ్ అయితుంది. ప్రతి ఒక్కరు ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసుకొని ఈ వెబ్‌సైట్ పైన మీరొక బుక్ మార్క్ చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా మీరు బుక్ మార్క్ ఎట్లా చేసుకోవాలి అన్నది నేను చెప్తాను ఈరోజు. ఫస్ట్ వన్ మీరు న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని, న్యూ ట్యాబ్‌లో కంట్రోల్ డి అని టైప్ చేస్తే వస్తుంది. కంట్రోల్ డి. డి ఫర్ న్యూ ట్యాబ్. లేదా అనుకుంటే మీరు న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ బుక్ మార్క్ అని ఉంటుంది. కంట్రోల్ డి అని టైప్ చేస్తే డైరెక్ట్‌గా ఓపెన్ అయితుంది. ఇప్పుడు కంట్రోల్ డి అని క్లిక్ చేసినా, లేకపోతే మీరు ఇక్కడ బుక్ మార్క్ పైన క్లిక్ చేసినా వస్తుంది. కంట్రోల్ డి క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు ఏ దాని గురించైతే మీరు సెర్చ్ చేస్తున్నారు ఇప్పుడు, దాని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏంది, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన డేటాని మాత్రం చూసుకోండి. ఇక్కడ ఒక మోర్ ఆప్షన్స్ ఉంటుంది. మోర్ ఆప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత మీరొక ట్యాబ్ వస్తుంది. ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంటుంది. న్యూ ఫోల్డర్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసుకోండి. మీరు ఫస్ట్ టైమ్ చేస్తున్నారు. నేను చాలా చేశాను కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి నేనిప్పుడు క్లిక్ చేస్తున్నా. దీని కింద ఒక న్యూ ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మనం క్రియేట్ చేసే ఫోల్డర్ వచ్చేసి ఏంది అంటే, మనం సర్వీస్ ప్రొవైడర్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి, ఆ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, నేను ఇదే కాపీ చేసేసి ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని, ఆ దాంట్లో డిలీట్ మీరు న్యూ ఫోల్డర్ అని టైప్ చేసుకోండి. చేసిన తర్వాత సర్వీస్ ప్రొవైడర్, ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్ అని ఒక హెడ్‌లైన్ పెట్టుకొని సేవ్ చేసుకోండి సార్ అంతే సింపుల్‌గా. సేవ్ అయిపోయిన తర్వాత బుక్ మార్క్ ఎట్లా చేసుకోవాలో చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనము ఈ వెబ్‌సైట్‌ని బుక్ మార్క్ చేసుకుంటున్నాం. ఎందుకంటే చాలా వెబ్‌సైట్‌లు ఉంటాయి. వందల వెబ్‌సైట్‌లు ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ రోజు 10 వెబ్‌సైట్‌లు అన్నా గూడా మనం కంప్లీట్ అయ్యే లోపల దాదాపు ఒక 1,00,000 వెబ్‌సైట్‌లు ఉంటాయి మనకు. అన్ని వెబ్‌సైట్‌లు మనం గుర్తుపెట్టుకోలేము గాబట్టి, దానికొక మెయిల్ ఐడీ ఏదైతే మీరు వాడుతున్నారో, ఆ మెయిల్ ఐడీకి కనెక్టివిటీ పెట్టుకోండి. ఎప్పుడైతే లాగిన్ అవ్వగానే ఏ కంప్యూటర్‌లోనైనా సరే మీకు ఇట్లా బుక్ మార్క్ అయ్యి ఉంటాయి. అవి ఎక్కడికెళ్ళవు. మనం ఇక్కడ బుక్ మార్క్ చేసిన దాంట్లో ఐపీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి మనం తెలుసుకుంటున్నాం. దీంట్లో ఏదైతే బుక్ మార్క్ చేయాలి అనుకుంటున్నామో, మనం దాన్ని ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ అని ఇక్కడ ఒకటి కనిపిస్తుంది. దీంట్లో మనం బుక్ మార్క్ చేయాలి అనుకుంటే, దానిపైన క్లిక్ చేసుకోవచ్చు మనం సింపుల్‌గా. ఇప్పుడు నేను ఆల్రెడీ బుక్ మార్క్ చేసుకున్నాను. మీరు బుక్ మార్క్ చేసుకోవాలి అనుకుంటే, మీరు డైరెక్ట్‌గా దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ట్రై పైన మనం ఉన్నాము కాబట్టి సారీ. మీరు ఏదైతే లింక్ ఉందో నేను ఇచ్చిన లింక్‌నే క్లిక్ చేసుకోండి సార్. మీరు వేరేది చేసుకోకండి. అక్కడైతే మీకు ఈజీగా అర్థమైతుంది. మీరు వేరే లింక్ ఇచ్చినారనుకోండి అక్కడ, మీకు అక్కడ తెలీదనమాట. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా ఓపెన్ అయితుంది. ఇక్కడ కంట్రోల్ డి పైన క్లిక్ చేసుకోండి. కంట్రోల్ డి పైన క్లిక్ చేసి ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ పైన నేను ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి డన్ అని క్లిక్ చేస్తే అయిపోతుంది నాకు. ఇప్పుడు నాకు బుక్ మార్క్ అయిందా లేదా చూసుకోవడానికి బుక్ మార్క్ అయిందంటే మీకు సింగిల్‌గా ఒకటే ఉంటుంది కాబట్టి దాంట్లోనే బుక్ మార్క్ అయిపోతుంది. నేను మళ్ళా ఇది టాపిక్ మళ్ళా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్తున్నా కాబట్టి ఒకసారి చూసుకోండి అందరూ. మనకు దీంట్లో బుక్ మార్క్ అవ్వాలి అనుకుంటే దీంట్లో అయిపోతుంది. ఇది ఎక్కడ అయిందో చూస్తున్నా నేను. ఇక్కడ అయింది మనకు. బుక్ మార్క్ ఆల్రెడీ అయింది కాబట్టి ఇక్కడ మనం చూసుకోవచ్చనమాట. డైరెక్ట్‌గా మీరు క్లిక్ చేసుకొని
ఇక్కడ ఏ సర్వీస్ ప్రొవైడర్ వీళ్ళు వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈజీగా మీకు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు ఇది అవసరం లేదు అనుకుంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఇది అవసరం లేదు అనుకుంటే మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఎలా రిమూవ్ చేసుకోవచ్చు? ఇక్కడ దీనిపైన క్లిక్ చేసేసి డిలీట్ అని క్లిక్ చేసినామంటే పోతుంది. మళ్ళీ ఒకసారి డిలీట్ చేసినామంటే పోతుంది. దీనిపైన క్లిక్ చేసి డిలీట్ చేసి ఆ ఫోల్డర్ మొత్తం డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేసుకోవడం ఎలాగో, క్రియేట్ చేయడం ఎలాగో ఇప్పుడు చెప్పాను నేను. ఆ విధంగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటి క్లిక్ చేసిన ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి ఇక్కడ ఉంది కాబట్టి దీంట్లోనే బుక్ మార్క్ చేసిన నేను. మీరు కూడా బుక్ మార్క్ చేసుకోండి. ఎలా బుక్ మార్క్ చేసుకోవాలో ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంకా మనం క్లాస్కి వెళ్ళిపోతాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ వెబ్సైట్ మనకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇండియాలో ఉన్న వికీపీడియాస్ కూడా ఎప్పుడు వదలకండి. వికీపీడియాస్ కూడా చదవండి. దీన్ని కూడా బుక్ మార్క్ చేసుకోండి. సేమ్ అదే పేజ్ కిందే బుక్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇప్పుడు బుక్ మార్క్ చేసుకోవాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. సేమ్ మనకు ఒకటి బుక్ మార్క్ చేసినాము అంటే ఇంకొకటి ఎట్లా చేసుకోవాలి ఒకసారి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను దానికోసమే. ఇప్పుడు బుక్ మార్క్ చేసుకోవాలి ఇది అనుకుంటే కంట్రోల్ డి, మన కంట్రోల్ డిలో మోర్ ఆప్షన్ ఉంటుంది. మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసుకోండి. నేను ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నా. దీనిపైన సేవ్ చేయగానే నాకు అక్కడ వస్తుంది. మళ్ళీ కంట్రోల్ డి క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇప్పుడు ఈ వెబ్సైట్ దీంట్లో సేవ్ అయిపోతుంది అనమాట. నేను డన్ కొట్టగానే ఇక్కడ వెబ్సైట్ బుక్ మార్క్ పైన కంట్రోల్ డి మీనింగ్ సేవ్. ఇప్పుడు సేవ్ అయిపోయింది. మనకు నెక్స్ట్ ఇంకొక లింక్ తీసుకొని ఇది కూడా మనకు మనకు ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ గురించి మనం తెలుసుకోవాలి. వికీపీడియా ఎంతమంది వాడుతున్నారు అని ఒకవేళ తెలుసుకోవడానికి కూడా మీరు దీన్ని కూడా ఒకసారి కంట్రోల్ డి క్లిక్ చేసుకొని మీకు అవసరం అనేది పెట్టుకోండి. ఇది అవసరం లేదు అనుకుంటే చేసుకోకండి. నెక్స్ట్ క్లిక్ చేసినామంటే అయిపోతుంది. ఈ విధంగా మనం బుక్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వికీపీడియాలో మనకి ఏమున్నాయంటే జియో ఎంతమంది వాడుతున్నారు, వడాఫోన్ ఐడియా ఎంతమంది వాడుతున్నారు, బిఎస్ఎన్ఎల్ ఎంతమంది వాడుతున్నారు, ఎంటీఎన్ఎల్ ఎంతమంది వాడుతున్నారు, యూజర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం మనకు ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే మనకు ఐఎస్పి ప్రొవైడర్స్ ఎంతమంది ఉన్నారు అన్నది ఏ కంపెనీస్ ఉన్నది మనకు డేటా అనేది తెలుస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇప్పుడు మనం బుక్ మార్క్ చేసుకున్నామా లేదా అని చెక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మీకు 2 బుక్ మార్క్ అయింటాయి. నేను ఇప్పుడు చూస్తున్నా నాకు ఇండియన్ సర్వీస్ ప్రొవైడర్లో 3 బుక్ మార్క్ అయినాయి. అంటే నేను ఇంకొకటి మీకు బుక్ మార్క్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ మనకు 1, 2 ఇప్పుడు మీరు న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేసినారనుకోండి డైరెక్ట్గా ఆ ట్యాబ్ అనేది ఓపెన్ అయిపోతుంది మనకు. నెక్స్ట్ వన్ ఇంకొకటి బుక్ మార్క్ చేసుకోవడానికి ఇప్పుడు ఇదే దాంట్లోనే ఇంకొకటి బుక్ మార్క్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎట్లా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇంకొకటి కాపీ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ ఇది. మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్ అంటే ఇది ఒక website.com. మనకు ఈ వెబ్సైట్ వచ్చేసి అన్ని వెబ్సైట్లు మనం గుర్తుపెట్టుకోలేకపోవచ్చు కాబట్టి ఇది గుర్తుపెట్టుకుంటే ఇది మనకు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళ డేటా మొత్తం తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఇండియా వరకు మాత్రం చెప్పాను. ఇండియాలో ఉన్న వాటి గురించి మీకు అంత ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఈ వెబ్సైట్ మనకు డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ కంట్రోల్ డి క్లిక్ చేసుకోండి. మనం ఎంటర్ చేసిన తర్వాత మీరు కంట్రోల్ డి అని క్లిక్ చేయండి. కంట్రోల్ డి క్లిక్ చేసేసి మీరు దీంట్లో సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. ఎస్ డన్ అని కొట్టేస్తే మీకు సేవ్ అయిపోతుంది అనమాట. డన్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఒక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి ఇంకా మీకు ఏమైనా తెలిసిన వెబ్సైట్లు ఉన్నా మీరు ఏమైనా సెర్చ్ చేసినప్పుడు మీకు తెలిసిన వెబ్సైట్ ఉంటే దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సబ్జెక్ట్ ఏ రోజైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆ విధంగా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బుక్ మార్క్ చేసుకోవడం మీకు తెలిసింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు చాలా అంటే చాలా వెబ్సైట్లు ఉంటాయి. ఆ సబ్జెక్ట్ బట్టి బుక్ మార్క్ చేసుకోండి సార్ అంతే. మనం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇన్ ఇండియా. మనకి ఇండియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెబ్సైట్ లింక్స్ మనకు డైరెక్ట్గా ఓపెన్ అవుతాయి. ఈ వెబ్సైట్లో వాళ్ళ ఇంటర్నెట్ లిస్ట్ అనేది డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మనకు. టోటల్ ఇండియన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ లిస్ట్ ఇన్ 25 ఇండియన్స్. మనకి ఇక్కడ ఎయిర్టెల్ వాళ్ళది, అమెజాన్ నెట్వర్కింగ్ క్లౌడ్ డివైజెస్ వాళ్ళది, తర్వాత భారతీ ఎయిర్టెల్, తర్వాత బిఎస్ఎన్ఎల్, తర్వాత మనకి ఇవన్నీ ఉన్నాయి. ఐడిఎస్ఎల్ఆర్, తర్వాత వచ్చేసి జియో, ఇంకా ఏవైతే మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారో ఇండియాలో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన వీళ్ళంతా ఇంటర్నెట్ ఇస్తున్నారు అనమాట మన ఇండియాలో.
మనం ఎవరికి ఐపీ పెట్టుకోవాలి అని తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఐపీ అడ్రెస్ ఉంది అంటే, ఐపీ అడ్రెస్‌కి సంబంధించిన ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా నేను మీకు. ఇక్కడ మనకొక ఐపీ అడ్రెస్ ఉంది. ఐపీ అడ్రెస్ ఉంది అంటే ఎవరికి పెట్టుకోవాలి అనేది తెలియాలి గదా! దానికోసం మనం ఇండియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ గురించి తెలుసుకుంటాము ఇప్పుడు. ఇండియాలో ఆల్‌మోస్ట్ ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు? ఏ కంపెనీస్ ఉన్నాయి మనకు? కాబట్టి మనకిక్కడ ఏమొస్తుంది? ఈ ఐపీకి రిలేటివ్‌గా మనకు ఎవరు సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్ నేమ్ వస్తుంది. అదే మనకు ఆహ్, రిలయన్స్ జియో సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన వాళ్ళది. వాళ్ళ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. ఈ విధంగా మనకు ఏ కంపెనీ వాళ్ళైనా సరే మనం ఐపీ దొరికితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ సర్వీస్ ప్రొవైడర్ లిస్ట్ మనకు తెలిసుండాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్‌సైట్‌లో మనకు ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. అలా కాకుండా మీరు కిందకొస్తే ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ ఇంకా ఏ కంట్రీ కావాలన్నా మనకు దొరుకుతుంది. ఎగ్జాంపుల్‌గా మనం యూఎస్ నుంచి ఏవైనా కొన్ని ఐపీస్ దొరికినాయి అనుకోండి. యూఎస్‌లో ఉన్న ఐపీకి సర్వీస్ ప్రొవైడర్ ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మనకిక్కడ ఉన్న ప్రతీది కూడా అవసరం. పాకిస్తాన్‌కి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్‌మోస్ట్ సూపరెస్ట్ సర్వీస్ ప్రొవైడర్సే ఉంటారు. మీరు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే దీన్ని కాపీ చేసి ఇంకా సర్వీస్ ప్రొవైడర్స్‌ని మనం వెతుక్కోవాలి. ఇక్కడ పాకిస్తాన్‌కి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరున్నారు? టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ 8 వెబ్‌సైట్‌లున్నాయి. వాళ్ళ లింక్స్ కూడా మనకిక్కడ ఉంది అన్నమాట. ఇవన్నీ గూడా ఒక సర్వీస్ ప్రొవైడర్ ఎవరు అని తెలుసుకోవడం చాలా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికి పంపించాలో మనకు అడ్రెస్ తెలియకుండా ఎవరికి పంపించలేము గాబట్టి ఈ విధంగా తెలుసుకుంటాము. నెక్స్ట్ వన్ మనకు అలా కాకుండా యూఎస్ నుంచి ఏవైనా వచ్చాయి అనుకుంటే మనకు వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్స్ లిస్ట్ మనకు 27 సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అయిన కంపెనీస్ ఉంటాయన్నమాట ఆ కంట్రీలో. మనకిప్పుడు జియో, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్ ఇవి ఎలా ఇంపార్టెంట్ కంపెనీసో ఆ విధంగానే ఉంటాయి ఇక్కడ గూడా వీళ్ళ కంపెనీస్. మనం ఇది ఎందుకు మనకు అవసరం అంటే ఎప్పుడైనా మీరు అంటే ఫారిన్‌కి వెళ్ళినప్పుడు గూడా పర్సన్స్ ఏ సిమ్ వాడాడు, ఏ నెట్‌వర్క్ వాడాడు అన్నది గూడా చాలా ఇంపార్టెంట్ మనకు ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చనమాట. మనకు ఆల్‌మోస్ట్‌గా ఇండియా తర్వాత ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇండియాలో? ఫర్దర్‌గా ఇంటర్నెట్ వాడుతున్న వాళ్ళు ఎంతమంది అయితున్నారు? నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మన ఇండియాలో ఎంతమంది ఉన్నారు? అలాగే ప్రపంచంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎంతమంది ఉన్నారు? మన ఇండియాలో టెలికాం ఆపరేటింగ్ సిస్టమ్‌కి ఒక అథారిటీ ఎవరు ఉన్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ ట్రై ఉంది. ఈ 4, 5 విషయాలు మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకు ఈ 4, 5 విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోగలిగితే రేపొద్దున్న మీకు ఎటువంటి కేస్ వచ్చినా కూడా ఐపీస్ ఉంటే ఆ ఐపీస్‌ని చెక్ చేసుకోవడం ఎలాగో నెక్స్ట్ మన క్లాస్‌లో చూస్తాం కాబట్టి ఐపీతో పాటు మనకు ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఎవరికి లెటర్ రాసుకోవాలి? ఎవరికి పంపించాలి అన్నది మీరు తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు బేసిక్స్ ఇన్ఫర్మేషనే. పెద్దగా ఇదేమి మనకు అంతగా ఏమి ఉండదు. కాకపోతే ఈ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియకున్నప్పుడే ఈ డేటా ఎట్లా తీసుకున్నారు? ఈ డేటా ఎక్కడి నుంచి తీశారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నది ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్‌లో ప్రతీదీ చిన్న డేటా అయినా సరే మనం మిస్ కాకుండా చూసుకోవాలి. అలా అయితేనే మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందని చెప్తున్నా. మీకిప్పుడు ఐపీడీఆర్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఐపీడీఆర్ మీనింగ్ మనకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెట్టుకోవాలి అంటే, ఇండియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్, ఫారిన్‌లో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ గాని, ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు అని తెలుసుకోవడానికి మీకు 3 వెబ్‌సైట్‌లున్నాయి. ఆ 3 వెబ్‌సైట్‌లు వచ్చేసి మీకు లింక్స్ ఇచ్చాను. అవన్నీ ఒకసారి చూసుకోండి మీరు. ఒకటి వచ్చేసి మనకు ఇండియాలో అయితే మీరు ట్రై చూసుకోండి. దాంట్లో గూడా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది గాబట్టి, ట్రై అనేది మనకు టెలికాం రెగ్యులారిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు వికీపీడియా ఏమైనా చదువుకుంటే చదువుకోండి. లేకపోతే దాన్ని మీరు బుక్ మార్క్ చేసుకోవాల్సిన అవసరం గూడా లేదు. నెక్స్ట్ వన్ ఇండియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ చూసుకోవచ్చు. అదర్ కంట్రీస్ సర్వీస్ ప్రొవైడర్స్ చూసుకోవచ్చు. ఇంకా వెబ్‌సైట్‌లున్నాయి. నేను కొంచెం క్లాస్ ఎక్కువైతుందని ఇక్కడికే చేశాను. మీరేమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ఉంటే నేను మీకు పంపిస్తాను. మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనకు ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ గురించి, ఇండియాలో ఉన్న టెలికాం ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఇది మనకు ఫస్ట్ క్లాస్‌లో ఉన్న ఇంపార్టెంట్ విషయాలు. మీకేమైనా డౌట్ ఉంటే ఎవరైనా అడిగితే చెప్తాను మళ్ళా ఏమైనా.